నామినేటెడ్ భర్తీ సీఎం విదేశీ పర్యటన ముగిసిన తర్వాతే ఈ నెల 17 నుంచి ఫారిన్ టూర్ వచ్చే నెలలో 2 వారాల్లో స్వదేశానికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాతనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 17వ తేదీ నుంచి 24 వరకు ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. ఈ నెల 24 అమెరికాకు పయనమవుతారు. వచ్చే నెల 2 వారాల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా రేవంత్ తిరిగి వచ్చాకే ఉండే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎస్ఐఆర్లో బిజీ మొదటి ఎస్ఐఆర్ పూర్తి అయినది. తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేశారు. ఎస్ఐఆర్లో నాయకులందరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు పోస్టుల భర్తీ చేస్తారని తెలిసే అందరూ నాయకులు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతారని భావించారు. దీంతో ఎస్ఐఆర్కు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ తర్వాతనే పదవుల భర్తీ అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ చివరి అంకంలో ఉండగా ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉండటంతో ఇంత హడావుడి చర్చించడం ఆమోదించడం సాధ్యం కాదని చెప్తున్నారు. కొన్నిటిని ఆయన భర్తీ చేయాలని భావించారు. కుల సంఘాల కార్పొరేషన్లు ఫెడరేషన్లు భర్తీ చేయాలని మొదట భావించారు. అయితే సామాజిక కోణం, జిల్లాల ప్రాంతాల పాత కొత్త ఇలాంటివి అన్ని సమీకరణలు ఉండడంతో అన్నిటినీ ఒకేసారి చేద్దాం, పేర్లు ఖరారు చేసే చివరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ పదవులు ఇవ్వాలనేది క్లారిటీ రానుంది. వచ్చే నెలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక. అది పక్కన పెడితే పాత కొత్త అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అర్హత ఉంటుందా? పాత ఓలోళ్ళు కొత్త ఓలోళ్ళు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టే. ఈయననే కొత్త వ్యక్తి. పాత వాళ్ళకి న్యాయం ఎట్లా చేస్తాడు? ఎంతమందికి పాత జిల్లాల వారీగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎంతమంది పాత వాళ్లకు న్యాయం జరిగింది? ఎవరికి జరగదు కూడా. ఇవన్నీ వాళ్ళని ఏదో వాళ్ళ హోల్లో పెట్టుకోవడానికి, వాళ్ళు బయటకు పోకుండా లేదంటే పక్కదారి పట్టకుండా వాళ్ళను హోల్లో పెట్టి వాళ్ళను ఊరిచ్చి ఊసరగింజోలే వాళ్ళని ఆగం చేస్తారు లాస్ట్. కానీ అది ఏడుందో కానీ పాత వాళ్ళకు న్యాయం జరుగుతుందంటే మాత్రం అది ఖచ్చితంగా సాధ్యం కానటువంటి పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొత్త వ్యక్తి, ఆయనతో జాయిన్ అయిన మంది అనేక మంది ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పేసి ఇక పాత కాంగ్రెస్ నాయకులకు లేదంటే పాత వాళ్లకు పోయి పదవులు ఇచ్చి మీరు పాత వాళ్ళు, మీరు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు, మీకు న్యాయం జరగాలని చెప్పేంతటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆ ప్రయోగం చేస్తారంటారా? అంత సీన్ ఉండదు. అందుకే నేనేమంటా ఉన్నా అంటే ఖచ్చితంగా పాత వాళ్ళకి న్యాయం జరగాలి. దాంతోపాటు తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి కాంగ్రెస్కి అంకితమైనటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో, ఇది మొత్తం ఐసీయూలో ఉంది, చనిపోయింది అని చెప్పేసి నిర్ధారించినాక కూడా కాంగ్రెస్ కోసం స్టాండ్ అయి నిలబడ్డటువంటి సామా రామ్మోహన్ లాంటి వాళ్ళు, ఈ అద్దంకి దయాకర్ కంటే న్యాయం జరిగింది. ఇంకానే మన కోట శ్రీనివాస్ కావచ్చు, ఇటు పోతే గజ్జల కాంతం కావచ్చు, ఇట్లా అనేక మంది ఉన్నారు ఇంకా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు. మరి వాళ్ళను ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదు పార్టీ అనేది క్లారిటీగా లేదు. మరి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడైతే మీరు హోప్ కలిగిస్తారో, అట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే యువతను 22 ఏళ్ళకి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి పొంగనాలు కొడతా ఉన్నారు. కానీ 50-60 ఏళ్ళ యువతకేమో మీరు ఈడ నామినేటెడ్ పదవులు ఇస్తారు. తుమ్మల లాంటి యంగ్ జనరేషన్కి మీరు మంత్రి పదవులు ఇస్తారు. మీ చేతులు ఉన్నాయేమో ముసలోళ్ళకి ఇర్రి, లేదంటే వయసు పైబడిన వాళ్ళకి ఇర్రి. ఇక ప్రజల చేతిలో ఓట్లు ఉంటాయి కదా, అది గెలుస్తారు లేకపోతే లేదు. వాళ్ళేమో 22 ఏళ్ళ లోపలను ఆ ఎమ్మెల్యేలుగా గెలిపించాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వచ్చే ఎన్నికల్లో 30 లేదంటే 35 సంవత్సరాల కింద వయసు వాళ్ళకే మేము ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం 50% అని చెప్పేసి ఒక నిర్ధారణకు రాగలుగుతారా? ఒక ప్రకటన చేయగలుగుతారా? అంత సత్తా ఉందా మీ దగ్గర? ఉండదు. ఎందుకంటే డబ్బులంతా కూడా దోచుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. దాచుకున్న వాళ్ళే ఆ టైంలో బయట పెడతారు. ఈ యువత దగ్గర ఏం పాడవుతుంది? మాటలు, నీతి, నిజాయితీ తప్ప మరొకటి ఉండదు. దేశం పైన రాష్ట్రం పైన ప్రేమ తప్ప మరొకటి ఉండదు. సో వాళ్ళతో మనకు పని కాదు. ఇక ఇట్లాంటి పరిస్థితిలో ఉంటుంది.